నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్‌కి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జోసెఫ్ విజయ్ తనకు మొదటి రోజే ఎదురుదెబ్బ తాకింది. ఆ యొక్క ప్రమాణ స్వీకారోత్సవంలో తాను చేసినటువంటి పనిని తన మిత్రపక్షాలే ఈరోజు విభేదిస్తూ ఉంది. దీనిపై పూర్తిగా తమిళనాడు రాజకీయాల్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు నడుస్తూ ఉన్నాయి. ఎవరు ఉంటారు, ఎవరు పోతారన్న కాడికి ఒక సందర్భాన్ని తీసుకొస్తా ఉన్నారు తమిళ రాజకీయాలు. ఆ సందర్భాన్ని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం ముందు విజయ్కి షాక్. ఎందుకు అంటే ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో తమిళ గీతం, రాష్ట్ర గీతాన్ని లాస్ట్లో ప్లే చేశారు అంటూ కూడా డిఎంకే నేతలు ఆల్రెడీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడతా ఉన్నారు. మాజీ సీఎం స్టాలిన్, నువ్వు రాష్ట్ర గీతాన్ని అవమానపరిచినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను ఎలా నెరవేరుస్తావు? అది మొట్టమొదటి ప్రసంగంలోనే రాష్ట్రంలో డబ్బులు లేవు అని చెప్పడం ఎంత దౌర్భాగ్యం, ఎక్కడి రాజకీయాలు చేస్తున్నావు అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ విజయ్పై విరుచుకుపడ్డటువంటి సందర్భం. ఇదే విషయంలో వీసీకే కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అంటే మద్దతుదారుగా ఉన్నారు టీవీకే పార్టీకి, అంటే ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వాళ్ళు కూడా క్రియాశీలకంగా మాట్లాడుతున్నారు. మీరు ఇలాంటి ప్రవర్తన ఉండి మీరు రాష్ట్ర గీతాన్ని వెనక్కి వేసి మీరు ముందు ఏదేదో చేస్తామంటే కాదు. ఇక్కడ మొట్టమొదట మన తర్వాత బయట అన్న రీతిలో వీసీకే కూడా వామపక్షాలు కూడా చురుకలంటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి విజయ్కి. ఇక పైసలు లేవు. గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలో 426 ప్లస్ 6 గ్యారెంటీలు ఇవన్నీ చెప్పి అన్నీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, మా తెలంగాణ ముఖ్యమంత్రి యాజ్ ఇట్ ఈజ్గా విజయ్ కూడా అదే లైన్లో నడుస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన. ఇక్కడ అంటే 2500 ప్రతి మహిళకు, 6 గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి, తర్వాత 4000 నిరుద్యోగ భృతి, తర్వాత ఉచిత బస్సు మహిళా పథకం, తర్వాత పెన్షన్దారులకు 3000 రూపాయలు, తర్వాత ఈ యొక్క లోన్లు ఎవరైతే డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు, పీజీలు చేసినటువంటి వాళ్ళకు వాళ్ళు బిజినెస్ చేసుకొని సొంత కాళ్ళపై నిలబడాలనే కోరికతోటి 20 లక్షల లోన్లు ఇస్తామని చెప్పి మాట్లాడడం, తర్వాత విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఇవంతా కూడా మిమ్మల్ని నమ్మి ఓటేసిరు, రాష్ట్రాన్ని ఎలా పరిపాలన చేయాలో నేర్చుకోండి సార్, డియర్ ముఖ్యమంత్రి గారు అంటూ కూడా స్టాలిన్ గారు ఒక ట్వీట్ చేసిరు. దానికి ఒక సంచలనం రేపుతా ఉన్నది. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి మొట్టమొదటిదేది, వెనుక చివరిదేది అన్నది కూడా తెలియదా అంటూ కూడా తమిళ ప్రజలు కొంత ఆగ్రహానికి గురి చేస్తూ ఉన్నారు. దీంతోపాటు విజయ్కి సంబంధించినటువంటి మాటలు కావచ్చు, విజయ్కి సంబంధించినటువంటి పోకడ కావచ్చు, కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఎలా నిర్వర్తిస్తారు, ఎన్ని రోజులలో ఇవన్నీ అమలు చేస్తారు అంటే నెలకు ప్రభుత్వం నిన్న ప్రమాణ స్వీకారం చేశారు కదా, దానికి సంబంధించినటువంటి ఈ నెల నుంచి మొదలు పెట్టబోతా ఉన్నారా పథకాలు, లేదా 6 నెలల తర్వాత మొదలు పెట్టనున్నారా, ఎప్పుడు మొదలు పెట్టనున్నారా అంటూ కూడా వాళ్ళు ఇక్కడ డిఎంకే నుంచి వన్ సైడ్గా ఇక్కడ అటాక్ చేస్తూ ఉన్నారు టీవీకి. మరి టీవీకేకి సంబంధించినటువంటి అదువా అర్జున్ మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మా తప్పులు తెలుసుకుంటాం, ఎందుకు ఇలా జరిగింది అనేది వివరణ తీసుకుంటాం అధికారుల నుంచి కూడా అక్కడి నుంచి స్పందన వస్తూ ఉన్నది. విజయ్ ఉటావుటిన అన్ని మీటింగులు పెట్టడం, అంటే కీలక సమావేశాలను ఏర్పాటు చేసుకొని కీలక సమావేశాలను మాట్లాడడం, ఇదంతా జరుగుతూ ఉన్నది. కానీ అక్కడ కొంత అనుభవం లేనటువంటి రాజకీయం, అనుభవం లేనటువంటి వ్యక్తులు పక్కన లేకపోవడం, అది ఏది మొదట పెట్టాలా, రాసగీతం ఎప్పుడు పెట్టాలా, మిగతాది ఎప్పుడు పెట్టాలా అనే కోణంలో తెలియకపోవడం కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. తర్వాత ప్రతిపక్షాలకు ఒక హ్యాండ్ ఇచ్చిండు, ప్రతిపక్షాలకు ఒక ఛాన్స్ ఇచ్చిండు అనే మొదటి రోజే ఛాన్స్ ఇచ్చిండు అనే కోణంలో కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. తర్వాత ఇక అసలు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఎంత, ఆర్థిక బడ్జెట్కి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఎన్ని చేయగలుగుతారు, అప్పులకు ఊబిలోకి ఏమైనా తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా, తమిళనాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారా, లేకపోతే వెనక్కి తీసుకొస్తారా, లేకపోతే మేము ఇచ్చినటువంటి 1000 రూపాయలు ఏదైతే ఉందో 1000 రూపాయలు కంటిన్యూ అయ్యండి, తర్వాత మీరు ఇచ్చినటువంటి అంటే మేము ఇచ్చిందే అయితే ఈ కంటిన్యూ ఇయర్ ఫస్ట్, మీరు ఇచ్చిన దానికి 1500 ఏదైతే ఉందో దానికి యాడ్ చేసుకొని చేదురు
అన్న కోణంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇక టీవీకి సంబంధించి ఆటో డ్రైవర్కి టికెట్ ఇచ్చిందని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వార్త ఏదైతే ఉందో ఆ సంచలనమైనటువంటి వార్తలో తర్వాత బట్టబయలైపోయింది. ఆయన ఆటో డ్రైవర్ కాదు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తే. ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఇయ్యలేదు, అదంతా పిఆర్ స్టంట్ అంటూ కూడా తమిళనాడు డిఎంకేకి సంబంధించినటువంటి కాదు, తమిళనాడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా బయట పెడతా ఉన్నారు. అంటే ఇవన్నీ పిఆర్ స్టంటులు చేసేటువంటి అవసరం ఏమొచ్చింది, ఇవన్నీ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా మాట్లాడుతున్నటువంటి విషయం. అంటే విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, విజయ్ ఇచ్చినటువంటి హామీల మీద ఎలా ఉండబోతా ఉన్నది, తమిళనాడు ప్రతిపక్షాలు ఈ విధంగా ఉండవు. తెలుగునాడ ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధంగా ప్రతిపక్షాలు అక్కడ సైలెంట్గా ఉండవు, క్రియాశీలక పాత్ర పోవచ్చు. చూడండి, ఒకసారి ప్రమాణ స్వీకారం అయిపోయేంత వరకు ఏమీ మాట్లాడినటువంటి డిఎంకే అయిపోయిన వెంటనే మాట్లాడడం. అంటే మాజీ సీఎం స్టాలిన్, ఇప్పుడున్న ప్రస్తుత సీఎం విజయ్ ఏం మాట్లాడతారని క్రియాశీలకంగా దాని మీద చూసి విని దాని మీద డబ్బు లేదు తమిళనాడు రాష్ట్రంలో అనేసరికి ఒకసారి బగ్గుమనే రాజకీయాలు. అంటే డబ్బు లేదని ఎట్లా చెప్తావు, డబ్బు లేదని ఏ విధంగా చెప్తావు అనే కోణంలో, అంటే నీకు డబ్బు ఉందా లేదా అనేది కనీసం అవగాహన లేదా, అవగాహన తెచ్చుకొని ఈ 5 సంవత్సరాల పరిపాలన జరగాలి, మీ యొక్క వామపక్షాలు మిమ్మల్ని తిడుతున్నాయి అంటూ కూడా స్టాలిన్ మాట్లాడు. వామపక్షాలేమో డైరెక్ట్ ఒక పార్టీ అయితే నాకు ఎలాంటి మంత్రి పదవులు వద్దు, జస్ట్ మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం, మాకు మంత్రి పదవుల ఆశ లేదు, మేము ప్రభుత్వము పడిపోకుండా మళ్ళీ ఒకసారి గందరగోళమైనటువంటి పరిస్థితులు రాకుండా మీకు సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా విజయ్కి ఒక చురకలు అంటించినటువంటి సందర్భం. వామపక్షాలు కూడా అదే చెప్తా ఉన్నాయి, అయ్యా మీరు చూసుకోండి, కాకపోతే మాకు ఎలాంటి సంబంధం లేదు, ఒక రాష్ట్రపతి పాలన రావద్దు అని చెప్పేసి మీకోసం మేము సపోర్ట్ చేసినాం తప్ప అది మీ మీద ప్రేమనో లేకపోతే మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనో ఇవన్నీ కాదు. రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందాలి అంటే కొత్త పార్టీ వచ్చింది, దానికి మీకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మీకు అవకాశం కల్పించరు, అదే అభివృద్ధి పని మీరు చెయ్యాలి అనే కోణంలో కూడా ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం. అది మనం చూడాలి. అంటే విజయ్కి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అదువా అర్జున్ ఒక ఆయన్నే హడావుడిగా ఏది ఇష్యూ అయినా కూడా ఆయన్నే తీసుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మంత్రిగా ఉన్నారు ఆయన. తర్వాత మరి ఎవరు రాబోతా ఉన్నారు, కీర్తనకు ఇస్తారు, ఆమె తెలుగు ఆమెకు ఇస్తారని చెప్పి ఒక హడావిడి నడిచింది, ఆమెకి ఇస్తారా లేదా అనేది కూడా కోణం నడుస్తూ ఉన్నది. మహామహనీయులైనటువంటి అంటే రాజకీయ ఉద్దండులైనటువంటి డిఎంకే, ఏఐడిఎంకే ప్రతిపక్షంగా ఉంటే కొత్త పార్టీగా ఉన్నటువంటి టీవీకి తట్టుకుంటుందా అనే కోణం కూడా కొంత ఆలోచింపజేసే ప్రశ్న ఇది. అంటే డిఎంకే ఉన్నప్పుడు ఏఐడిఎంకే చుక్కలు చూపించింది, అదే ఏఐడిఎంకే అధికారంలో ఉంటే డిఎంకే పంచాయతీ. అంటే ఇక్కడ ప్రతిపక్షం అనేది ప్రజాపక్షము, ప్రజల కోసం ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మీద పోరాడాలా, తప్పకుండా కొట్లాడాలనే నైతిక విలువలు, రాజకీయ విలువలను తమిళనాడు చూపిస్తుంది. అది కరుణానిధి తర్వాత జయలలిత కావచ్చు, జయలలిత తర్వాత స్టాలిన్ రావడం, స్టాలిన్ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం, వీళ్ళంతా కూడా అంటే ఎప్పుడు ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నామనే కలరింగ్ని ప్రతిపక్షాలు ఇక్కడ కనీసం సప్పుడు అయినటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో. మరి విజయ్ ఇంత రాజకీయ ఉద్దండలను తట్టుకొని మొదటి రోజే జరిగినటువంటి తప్పులకు, మొదటి రోజే చేసినటువంటి ఏదైతే విషయాలున్నాయో దానిపై వివరణ కూడా అధికారుల నుంచి కోరుతామని ఒక మంత్రి చెప్పడం, అంటే ఇంత దాన్ని తట్టుకోగలుగుతారా విజయ్, రాజకీయంగా నిలదొక్కోగలుగుతాడా? అధికారం అంటే ఇచ్చిరు ఎట్లా, కానీ 5 సంవత్సరాల పరిపాలన చేయగలుగుతారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.